అదే చెప్పండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హజ్నా మినీ వ్లాగ్స్. మీకు అందరికీ అర్థమైపోయింది కదా థంబ్నెయిల్ చూడంగానే మేమందరం ఎక్కడికి వెళ్ళామని. అవునండి, మేమందరం కలిసి మా సిస్టర్స్ అందరం కలిసి మా తమ్ముడు వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. మా తమ్ముడు వాళ్ళు కూడా ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు. సో మేమైతే రాఖీ సెలబ్రేషన్స్ కోసం మేమందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఫస్ట్ టైం అనమాట ఇట్లా అందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళడం. ప్రతిసారి కూడా ఒక్కొక్కరం వచ్చేలా కట్టేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఈసారి అలా కాదు, అందరం కలిసి ఒకే టైంలో వద్దాము అని అనుకొని మరీ వెళ్ళామన్నమాట మా తమ్ముడు వాళ్ళ ఇంటికి. చూడండి మా పిల్లలు, మా ప్రిన్స్ బాబు, మా శైలు వాళ్ళ పిల్లలు అండ్ మా పిల్లలు, మా తమ్ముడి పిల్లలు అందరూ ఒక్క చోట ఉండి ఇలాగ ఆడుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది మాకందరికీ కూడా. ఇలాగే అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి అని అనుకున్నాం మేమైతే. ఇక్కడున్న పిల్లలందరూ ఆడుకుంటుంటే నాకైతే మా డాలీని మిస్సింగ్ అనిపించింది అనమాట. తను వచ్చేసి స్కూల్లో అండర్-14 ఖోఖో కాంపిటీషన్ జరుగుతుందని చెప్పి వేరే స్టేట్కి అయితే వెళ్ళింది. మేము ఎంత చెప్పినా కానీ అసలు వినిపించుకోకుండా వెళ్ళింది అనమాట. లేదు నేను వెళ్ళాలి, ఆడుకోవాలి అని. సో ఇంక ఇట్లా అయితే మేమందరం కలిసి మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఇలాగా సెలబ్రేట్ చేసుకున్నాము రాఖీ ఫస్ట్ టైము. చూడండి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు పెద్దమ్మ ఛానల్కి. హాయ్ పెద్దమ్మ. శైల హాయ్ చెప్పు. హాయ్. హలో. ఇవాళ రాఖీ స్పెషల్కి నేను మా ఫ్యామిలీ అండ్ మా సిస్టర్స్, ఇటండి మా సిస్టర్స్ మేమందరం వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాము. షాజినా దగ్గర 2 days స్పెషల్ వచ్చేసి మా కోసం స్పెషల్గా మేమే వచ్చి వండుకోవాలంట అని చెప్పి మేము వచ్చిందాక వెయిట్ చేపించి మా కోసం బిర్యానీ చేపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ఫ్రై యామీగా ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేసాము. ఇందులో వచ్చేసి డీప్ ఫ్రై అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వావ్ చికెన్ ఫ్రై. అది చికెన్ ఫ్రై యామీ టేస్ట్ అయితే టేస్ట్ సూపర్ ఉంది. అండ్ ఫ్లేవర్ కూడా ఇట్లా మొత్తం ఇంకా బాగా వచ్చేస్తుంది. నెక్స్ట్ చికెన్ కర్రీ సూపర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీకి మేమైతే అట్లా మ్యారినేట్ చేసి పెట్టేసాము. ఓకేనా చాయ్ దగ్గర చూపించండి ఒకసారి. మా మరదలు మేము ఇంతమంది అక్కడ ఒక ఫోన్లో ఒకే ఒక మరదలు. మేము చెప్తుంటే వీడియో ఎవరో తీస్తున్నారు కదా, అదో మా తమ్ముడు షరీఫ్ వాళ్ళ వైఫ్. ఇప్పుడు ప్రిన్స్ బాబు, ప్రిన్స్ హాయ్, నాని మోనా హాయ్, స్వీటీ హాయ్. హాయ్ పెద్దగా చెప్పాలి. సుహాన్ హాయ్ హాయ్. మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు చాలా రోజుల తర్వాత కలిసారన్నమాట. మళ్ళీ మేము హైదరాబాద్లోనే ఉంటాము కానీ ఎప్పుడు కలుసుకోము. ఒక్కగానొక్క మరిదంట వాళ్ళకి. కస్టమర్ ఇప్పుడు చెప్పు. అదే వచ్చాం. చెప్పండి. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫుడ్ అనేది సగం అంతా ప్రిపేర్ అయిపోయింది అనమాట. లాస్ట్ స్టేజ్ లో ఉంది. రాఖీ స్పెషల్ కోసం మేమైతే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇప్పుడు సరే 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 సరే. రాఖీ స్పెషల్ కోసం మేమైతే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాను. చూడండి మా కోసం బిర్యానీ మేమే వండుకొని మేమే తినాలన్నమాట. మేము తింటామని చెప్పేసి మా కోసమని ఫిష్ అయితే తీసుకొచ్చేసాడు మా తమ్ముడు. చాలా రోజుల తర్వాత అలాగా ఫిష్ ఫ్రై అనేది మేము చేసుకుంటున్నాము. మేము వచ్చేసరికి సైడ్లు మంచిగా మ్యాగ్నేట్ అయితే చేసి పెట్టేసి ఇంకా దాన్ని డీప్ ఫ్రై చేస్తా. సైడ్ ఏమో వచ్చేసి అన్నం కూడా పెట్టేసామన్నమాట దానిపైన. ఇక్కడ వచ్చేసి నాని స్పెట్స్ పెట్టుకో పెద్దమ్మ అని చెప్పి స్పెట్స్ ఇస్తున్నాడు. మా వాళ్ళందరూ అయితే ఫుల్ కామెడీగా నవ్వుకున్నాం అనమాట. అక్కడ
కానీ చాలా రోజుల తర్వాత అలాగ ఎంజాయ్ చేయడం మాకు అందరం కలిసి ఒక చోట ఫుడ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా హ్యాపీ అనిపించింది అనమాట మాకు అందరికీ. ఇంకా అలా మేమైతే ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము ఈవినింగ్ టైంకి నైట్ డిన్నర్కి అనమాట. ఇంకా అందులోకి మా హస్బెండ్ వచ్చేసి ఇట్లా పిల్లలతో మంచిగా వీడియోస్ దిగుదామని చెప్పేసి దిగేస్తున్నారు. వీళ్ళిద్దరు పిల్లలు వచ్చేసి నాని అండ్ మోనా, మా మరిది పిల్లలు, తను మా మావిష. ఇక్కడ వచ్చేసి మా చాందిని మీకు అందరికీ తెలుసు కదా, మన వీడియోస్లో ఉంటుంది. కానీ మా తమ్ముడు పిల్లలు మాత్రం అస్సలకి రారనమాట, చాలా షైగా ఫీల్ అవుతారనమాట మా తమ్ముడు పిల్లలు, స్వీట్ అండ్ సుహాన్ అయినా సరే. ఇంకొచ్చేసి ఇంకా పిల్లలతో పాటు మా హస్బెండ్ అట్లా ఆడుకుంటూ ఉన్నారనమాట, అట్లా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే అందరం హైదరాబాద్లో ఉంటాం కానీ ఎప్పుడు కలవం అనమాట, ఇలా ఫస్ట్ టైం కలుస్తున్నాం కదా. ఇక్కడ చూడండి మా ప్రిన్స్ బాబు ఇక్కడ తింటున్నారు యాపిల్. అసలు ఎట్లా తింటున్నారంటే మీరు కూడా ఇలాగ తింటున్న పని అయితే నాకైతే చెప్పండి, మీరు యాపిల్ పండుని ఎలాగ తింటారు అని. ఇంకా సో ఇంకా అట్లా వచ్చేసి ఇంకా మా శైలు అయితే ఇక్కడ మా శైలు పోయేయడానికి కష్టాలు పడుతుంది ఇక్కడ. ఫైనల్గా వెలిగింది. మా కోసం స్పెషల్ టీ మా శైలు చేత్తో ఇవాళ చాలా రోజుల తర్వాత తాగుతుంది అనమాట. సో మా కోసం అని చెప్పేసి శైలు అయితే వేడివేడిగా టీ పెడుతుంది. చాలా రోజుల తర్వాత శైలు చేత్తో టీ తాగుతున్నాం మేమందరం కూడా. చూడండి సుహాన్ అయితే అసలు ఎంత సిగ్గుపడతాడు, అస్సలు పడకడు అనమాట వీడైతే. ఇంకా వాళ్ళ నాన్న ఉంటే మాత్రం అసలు ఎవరి దగ్గరికి రాడనమాట, ఇంకా వాళ్ళ నానే లోకం వాడికి అయితే. ఇంకా వాళ్ళ డాడీ హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తాను మనకందరికీ కూడా. సో ఇంకొచ్చేసి మా తమ్ముడు అయితే పైన పెంట్ హౌస్లో ఉంటున్నాడు. అసలు వ్యూ చూడడానికి అయితే చాలా బాగుందనమాట, అక్కడ సైడ్ అంతా చూడడానికి కూడా చాలా బాగుంది. అది కాక పెంట్ హౌస్ కాబట్టి చాలా స్పేషియస్గా కూడా అనిపించింది వాళ్ళు ఉండే ఇల్లు. ఆ సింగిల్ బెడ్రూమ్ అయినా కానీ చాలా స్పేషియస్గా అనిపించింది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాగా పెంట్ హౌస్ తీసుకుంటే చాలా బాగుంటుంది కదా, పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. కాకపోతే వర్షం పడితేనే కొంచెం ఇబ్బంది అవుతుందేమో, కానీ మిగతా టైంలో అయితే చాలా బాగుంటుంది. చూడండి శైలు మా కోసం టీ పెట్టుకొని తీసుకొచ్చేస్తుంది. ఇంకా అలాగా మా శైలు అయితే టీ ఇచ్చేసింది కదా, మేమైతే టేస్ట్ చేసాము, చాలా బాగుంది. విత్ ఫ్లేవర్ వచ్చేసి ఇలాచీ వేసింది, ఇలాచీతో టీ పెట్టింది అనమాట. చాలా బాగా అనిపించింది మాకు టీ అవి టేస్ట్ చేసినాక. ఇంకా అట్లాగే ఇంకా పిల్లలందరూ ఇంకా మంచిగా ఆడుకుంటున్నారు. చాలా మేము ఎప్పుడన్నా పండగకి ఊరికి వెళ్ళినప్పుడు మాత్రం ఇలాగ పిల్లలు కలుసుకొని ఆడుకుంటారనమాట. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతాం కాబట్టి అసలు కలవము. కానీ ఇక్కడికి వచ్చినాక పిల్లలు అయితే మా జోలే లేరనమాట, వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు. ఇంకా ఫైనల్గా అయితే మేము వేసుకున్న బిర్యానీ రైస్ అయితే ఫినిష్ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో, చాలా బాగుంది. ఇంకా పక్కనైతే ఫిష్ అయితే ఇంకా ఫ్రై అవుతూనే ఉన్నాయి. ఓకే మా కోసం అని చెప్పి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చారనమాట. ఇంకా మా షరీఫ్ అయితే వాళ్ళ బాబుని అయితే మంచిగా ఆడిస్తాడు. అసలు కార్లు ఉన్నాయి, మేము మా ప్రిన్స్ కోసం అని చెప్పి కార్ తీసుకొచ్చామన్నమాట. తనకి గిఫ్ట్ ఇచ్చింది మా మావిష అయితే రాఖీకి. ఇంకా కార్లతో అయితే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు, చాలా బాగున్నాయి కార్లు కూడా. ఇంకా అలాగే ప్రిన్స్తో పాటు సుహాన్కి కూడా ఒక కార్ సెట్ అనేది తీసుకొచ్చేసాము. పిల్లలు కదా మళ్ళీ ఏడుస్తారు అని చెప్పేసి మేము ఇద్దరికి చెరో ఒకటైతే తీసుకున్నాము. ఇంకా మా పిల్లలు అయితే మావిష అండ్ నాని మోనా అయితే పైకి ఎక్కేసి బిల్డింగ్ పైకి ఎక్కేసి మంచిగా ఆడుకుంటున్నారు. చూడండి మేమందరం కింద ఉంటే వాళ్ళు మాత్రం పైన ఉన్నారు. ఇక్కడ పిల్లలు మాత్రం మంచిగా కార్స్తో అయితే ఆడుకుంటున్నారు. మా చాందిని అయితే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. యాక్చువల్గా మనం కింద ఉండేటప్పుడైతే మనకి ఇంత స్పేస్ ఉండదు కదా, ఇప్పుడు పెంట్ హౌస్ ఉంది కాబట్టి ఓపెన్ ఏరియా అనేది చాలా బాగుంది. ఇట్లా ఓపెన్ ఏరియా ఉంటేనే పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు, ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అనేది అవసరం కదా. అట్లాగే మంచిగా ఆడుకున్నారు. అసలుకి వాళ్ళు ఇంకా ఏం ఆడుకోవాలని అని ఆడుకుంటూనే ఉన్నారు. అలా చూస్తుండగానే సాయంత్రం కూడా అయిపోయింది అనమాట. మాకు తెలియకుండానే ఈవినింగ్ అయిపోయింది, చీకటి అయిపోయింది. ఇంకా లాస్ట్ వరకు మీరు చూడండి మిస్ అవ్వకుండా, ఎందుకంటే మా పిల్లలు లాస్ట్లో మొత్తం కంప్లీట్ అయిపోయినాక రైన్ అయితే పడింది, వర్షము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు వర్షంలో. అండ్ అలాగే మేము రాఖీ ఎలాగా సెలబ్రేట్ చేసుకున్నాము, మా తమ్ముడికి మేమందరం కలిసి ఎలా రాఖీ కట్టామనేది కూడా ఈ వీడియోలో మీరు అందరూ చూసాయండి.
ఇది మొత్తం రాఖీ సెలబ్రేషన్ అయిపోయినాక పెద్ద వర్షం పడుతుంది. మీ అందరూ చూపిస్తాను. మీ అందరికి కూడా వర్షం చూపిస్తాను. ఇంకా మా రాఖీస్ మొత్తం కట్టేసినాక అప్పుడు వర్షం అనేది స్టార్ట్ అయిందనమాట. చాలా అంటే చాలా పెద్దవాన్ పడింది. ఇంకా వర్షం పడుతుంది, ఇంకా డిన్నర్ టైం కూడా అయిందని చెప్పేసి మేమందరం అట్లా ఒకే చోట కూర్చొనేసి డిన్నర్ అయితే ఫినిష్ చేసామన్నమాట. అండ్ బగారా రైస్ అండ్ అదేనండి పలావ్ అన్నం. మా సైడ్ మేము పలావ్ అన్నం అని అనుకుంటాము. పలావ్ అన్నంలోకి చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై, ఇంకా అందులోకి గోంగూర, ఇంకా సాంబార్ కాదు దాల్చా అనమాట. మా మరిది చేపించాడు. దాల్చా అయితే చాలా బాగుంటుంది. సాంబార్ రెగ్యులర్గా తింటూ ఉంటాం కదా, దానికన్నా ఇది చాలా బాగుంటుంది అని చెప్పి ఇది చేయించేశారు మా చెల్లి చేత. ఇంకా నెక్స్ట్ అలాగే పెరుగు చట్నీ అనమాట. పెరుగు చట్నీలోకి రెగ్యులర్గా మనము ఎలా వేసుకుంటాము, మిర్చి అండ్ ఆనియన్ వేసుకుంటాం కదా. మా వాళ్ళు కొంచెం కొత్తగా కావాలని చెప్పేసి తను ఏం చేశాడంటే కొంచెం అందులో పోమోగ్రానేట్ అండి, అదే దానిమ్మ గింజలు వేసిందనమాట. దానిమ్మ గింజలు వేస్తే పెరుగు చట్నీకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా అలాగా కొంచెంసేపు డిన్నర్ చేసినాక పెద్ద వర్షం పడుతుంది కదా, ఎక్కడికి వెళ్ళలేమని చెప్పేసి అట్లాగే బయట కూర్చొని చాలాసేపు వరకు మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆల్మోస్ట్ 12 or 1 o'clock వరకు మేము మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం మేమందరం కలిసి. తర్వాత వర్షం తగ్గినాక అప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్ళామన్నమాట. చాలా హ్యాపీగా జరిగిపోయిందండి రాఖీ రోజు అయితే. మాకు అందరికీ అదొక గుర్తుగా ఉండిపోతుంది. ఇదేనండి ఇవాళ రాఖీ స్పెషల్ వీడియో. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.